హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు వెన్స్డే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ మార్నింగ్ సాంగ్తో అందరు నిద్రలేగుస్తారు. భరణి డీమాన్ పవన్తో నిన్న నామినేషన్స్లో చాలా పెద్ద కామెడీ జరిగింది రామోదీ అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. వైలెన్స్ ఏంద్ర, వైలెన్స్ అంటే పెద్ద రక్తపాతం, నువ్వు వైలెన్స్ అంటావని చెప్పి అందరూ కామెడీగా నవ్వుకుంటూ ఉంటారు. సంజన హరీష్ దగ్గరికి వెళ్ళి, మీరు అందరితో నవ్వుతూ మాట్లాడవచ్చు కదా, ఆల్రెడీ నేను మీతో మాట్లాడాను, ఇంతకు ముందులాగా ఉందా, మొత్తం మర్చిపోదాం అని చెప్పాను, అయినా మీరు అలానే ఉన్నారని అడుగుతుంది. దానికి హరీష్, మీరు 2 స్టేట్మెంట్ పాస్ చేశారు. నెంబర్ 1 ఏంటంటే ఈ గ్రేడ్ అన్నారు, అది నాకు నచ్చలేదు, మీరు ఆ స్టేట్మెంట్ వెనకాలకి తీసుకోండి, అప్పుడు నేను ట్రై చేస్తాను, ఆలోచిస్తానని చెప్తారు. దానికి సంజన, ఓకే, నాతో మాట్లాడకపోండి, రిమైనింగ్ వాళ్ళతో మాట్లాడొచ్చు కదా, నవ్వుతూ అందరితో ఉండొచ్చు కదా అని చెప్పి అడుగుతుంది. దానికి హరీష్, నాకు కొంచెం టైం పడుతుంది, నేను అంత త్వరగా కలవలేనని చెప్పి మాట్లాడతాడు. బిగ్ బాస్ 4th కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ స్టార్ట్ చేస్తారు. దీనికోసం 4 టీమ్స్గా డివైడ్ చేస్తారు. ఎవరైతే నామినేషన్ టాస్క్లో 4 టీమ్స్ ఉన్నారో సేమ్ టీమ్ని కంటిన్యూ చేయమంటారు. కానీ ప్రతి టీం నుంచి ఒక సభ్యుల్ని మాత్రమే ఉంచుకొని రిమైనింగ్ వాళ్ళని స్వాపింగ్కి పెట్టమని అడుగుతారు. అప్పుడు గ్రీన్ టీం అయిన భరణి శ్రీజాని తన టీంలోనే ఉంచుకొని సంజనాని స్వాపింగ్ పెడతారు. బ్లూ టీం అయిన తనుజ రీతుని తన టీంలో ఉంచుకొని దివ్యాని స్వాపింగ్కి పెడుతుంది. రెడ్ టీం అయిన పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ని తన టీంలోనే ఉంచుకొని హరీష్ని స్వాపింగ్ పెడతారు. ఎల్లో టీం అయిన సుమన్ శెట్టి రామురాతో తన టీంలోనే ఉంచుకొని ఫ్లోరాని స్వాపింగ్ పెడతారు. బిగ్ బాస్ ఇక్కడే ఒక ట్విస్ట్ ఇస్తారు. మీ టీంలోకి ఎవరు యాడ్ అవ్వాలో నేను డిసైడ్ చేస్తాను, మీరు కాదు అని చెప్పి సంజన గారిని ఎల్లో టీంకి యాడ్ చేస్తారు. ఫ్లోరాని రెడ్ టీంకి, హరీష్ని బ్లూ టీంకి, అలాగే దివ్యాని గ్రీన్ టీంకి యాడ్ చేస్తారు. ఇప్పుడు ఎవరెవరి టీంలో ఎవరున్నారంటే గ్రీన్ టీంలో భరణి, శ్రీజ, దివ్య, బ్లూ టీంలో తనుజ, రీతు, హరీష్, రెడ్ టీంలో పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్, ఫ్లోరా, అలాగే ఎల్లో టీంలో సుమన్ శెట్టి, రామురాథ, సంజన. ఇవి 4 టీమ్స్ కెప్టెన్సీ కంటెండర్స్ కోసం టాస్క్ ఆడతాడు. ఫస్ట్ టాస్క్ ఏంటంటే నెట్ మీద కొన్ని కలర్ బాల్స్ ఉంటాయి. బిగ్ బాస్ సమయానుసారం బజర్ వచ్చినప్పుడు ఒక కలర్ బాల్ చెప్తారు. వాళ్ళు పోల్ సహాయంతో ఆ బాల్ని బయట తీసుకొచ్చి ఎవరైతే వాళ్ళ బాస్కెట్లో ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. దీంట్లోనే ఒక ట్విస్ట్ ఉంది. ఎవ్రీ రౌండ్కి తక్కువ బాల్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బజర్ రౌండ్లో బ్లూ టీం ఎలిమినేట్ అవుతుంది, సెకండ్ ఎల్లో టీం, అలాగే ఫైనల్ రౌండ్ రెడ్ టీం అండ్ గ్రీన్ టీం ఆడుతుంది. వీళ్ళిద్దరిలో ఫైనల్గా ఫస్ట్ టాస్క్ విన్ అయ్యింది రెడ్ టీం. రెడ్ టీంకి బిగ్ బాస్ 4 కార్డ్స్లో ఏమి కావాలని అడిగితే రెడ్ టీం కంటెండర్ టాస్క్ కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. సెకండ్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఏంటంటే టైర్స్ గేమ్. ఈ గేమ్ ఏంటంటే టైర్కి బోత్ సైడ్స్ కలర్స్ ఉంటాయి. ఈచ్ టీం నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 2 టీమ్స్ ఈ గేమ్ ఆడతాయి. దాంట్లో విన్ అయిన వాళ్ళు ఫైనల్లో సెకండ్ టీం విన్ అయిన వాళ్ళతో గేమ్ ఆడతారు. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఈ టాస్క్ విన్ అయినట్టు. ఫస్ట్ గ్రీన్ టీం అండ్ బ్లూ టీం ఈ గేమ్ ఆడతారు. దీంట్లో బ్లూ టీం విన్ అవుతారు. సెకండ్ రౌండ్ వచ్చేసి రెడ్ టీం అండ్ ఎల్లో టీం గేమ్ ఆడతారు. దీంట్లో రెడ్ టీం విన్ అవుతారు. ఫైనల్ రౌండ్ రెడ్ టీం అండ్ బ్లూ టీం ఆడతారు. దీంట్లో ఫైనల్గా సెకండ్ రౌండ్ కూడా రెడ్ టీమే గెలిచి వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది కిక్అవుట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. కిక్అవుట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని గ్రీన్ టీంని టాస్క్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఒక కెప్టెన్సీ కంటెండర్గా అయ్యారు. రిమైనింగ్ ఎవరవుతారు, కెప్టెన్ ఎవరవుతారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.